ఐఐపిఆర్ ఉద్యోగి సయ్యద్ ఫరీద్ మస్తాన్ ఉద్యోగ విరమణ సందర్భంగా కుటుంబ సభ్యులు ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నెల్లూరు బట్వాడిపాలెం ఏఎఫ్ఆర్ కన్వెన్షన్ హాల్లో అభినందన సభ కుమారుడు శ్యామ్ నిర్వహించారు. 40 ఏళ్లుగా సమాచార శాఖలో సూపర్వైజర్ గా విశిష్ట సేవలు అందించిన సయ్యద్ ఫరీద్ మస్తాన్ ఉద్యోగ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. సీనియర్ అడ్వకేట్లు మలిరెడ్డి కోటారెడ్డి, నన్నే సాహెబ్, ఏడి సోమయ్య, బాలచెన్నయ్య, బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ కరెంతుల్లా భాష, శ్రేయోభిలాషులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు. మా వదినమ్మ గారికి వారు ముందు 100 ఏళ్ళు ఆయుర్వేదంతో ఇంకా సుఖంగా ఉండాలని ముందుగా అలాను ప్రార్థిస్తున్నాను. ఫరీద్ భాయ్ ఆయన తీసే ఫోటోలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. మనకు తర్వాత ఈ కార్యాలయంలో పనిచేస్తూ 40 సంవత్సరాలు ఒక్క చిన్న మెమో కూడా తీసుకోకుండా 40 సంవత్సరాలు పూర్తిగా చేసుకున్న ఆయనకి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎటువంటి రిమార్క్ లేకుండా 40 సంవత్సరాలు చిన్న ప్రయాణం కాదని, 40 సంవత్సరాలు అంటే చాలా దూర ప్రయాణం కాబట్టి అతనికి మరీ అంటే మాకు 2 తరాల నుంచి కూడా ఫరీద్తో సన్నిహిత సంబంధాలు, ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్న వ్యక్తి. ఈ రోజు కూడా నేను జర్నలిస్ట్గా నేను కూడా మా నాన్నగారితో కూడా ఉన్నప్పుడు ఆయనతో ఉండే సంబంధాలలో మా ఇంటికి ఇప్పుడు తగిలి కానీ పాత రోజుల్లో దీపం ఫోటోలు అవి ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం, వార్తలు ఇవ్వడం, ఆ దీంతో మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఫరీద్ పరిచయం. నమస్కారాలు. ముఖ్యంగా మన ఫరీద్ భాయ్ గురించి బాలచంద్ర గారు చెప్పింది, ఆయన గురించి మొత్తం ఒక పుస్తకాన్ని చెప్పినట్టు చెప్పారు వారు. అన్ని చెప్పినవన్నీ కూడా 100కి 100 పాళ్ళు మేమంతా కూడా దాన్ని ఏకీభవిస్తున్నాము. ఒక మాటలో చెప్పాలంటే ఫరీద్ భాయ్ అనేవాడు అందరి వాడండి. రాజకీయాలతో, నాయకులతో కానివ్వండి, అధికారులతో కానివ్వండి, సహోద్యోగులతో కానివ్వండి, అందరితో కలిపి ఇతను సూపర్వైజర్గా అనుకునే కంటే కూడా ఫోటోగ్రాఫర్గా అందరూ ఆయన్ని అభిమానించి ఆయనతో కలిసి నడిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన అతిథులకు వచ్చిన ఆహ్వానితులకు అందరికీ అభివందనలు. చాలా సంతోషం ఉంది ఈరోజు మన ఫరీద్ మస్తాన్ గారి సన్మాన సభలో పాల్గొనడం. నాకు దాదాపు 3 years నుంచే వారి పరిచయం. నేను యాక్చువల్గా గుంటూరు వాసిని. ఇక్కడికి వచ్చిన తర్వాత మస్తాన్ గారు పరిచయం అయ్యారు. చాలా సౌమ్యులు, స్నేహశీలి, ఎంతో ఆప్యాయత అభిమానంతో ఎక్కడ కనిపించినా పలకరిస్తూ ఉంటారు. అదేవిధంగా ఐఐపిఆర్లో పనిచేస్తే పరిచయాలు ఎక్కువ ఉంటాయి యాక్చువల్గా. అయినప్పటికీ ఎటువంటి గర్వం అనేది లేకుండా ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా వాళ్ళు పలకరించడం కార్యక్రమం అనేది కొంత బాధ నాకైతే, అందరికీ సంతోషం, నాకైతే కొంత బాధగా ఉంది. ఎందుకంటే మంచి మిత్రుడు, నాకు కూడా 40-30 లాగా ఒక 21 సంవత్సరాలుగా వారి పరిచయంగా ఉంది. ఫరీదా గారితో బాగా సన్నిహితంగా ఉండడానికి అవకాశం ఉంది. అందరూ అభిమానించే వ్యక్తి. అందరికీ నమస్కారం. అని చెప్పి అప్పుడే రెస్పెక్ట్ కదా సభలు అని చెప్పి అనుకున్నాం అనమాట. ఆ విధంగా రాబోయే జీవితంలో ఇక్కడ నుంచి నీ కీలకం, నీ ఆరోగ్యాన్ని, నీ భార్య ఆరోగ్యాన్ని చూసుకుంటూ, ఆర్థికంగా అంటే నువ్వు ఉద్యోగస్తుడివి, ఎంతో కొంత మీకు పెన్షన్ వస్తుంది. దీనికి సర్వీస్ వైపు మళ్ళించు, దీని వైపు మళ్ళించు. నువ్వు ప్రశాంతమైన జీవితాన్ని గడిపేదానికే చేయి, కానీ నువ్వు లేనిపోయిన టెన్షన్స్ మాత్రం తెచ్చుకోవచ్చు. అసలు ఆర్థికమైన టెన్షన్స్ పెట్టుకోవద్దు. నా ఉన్న కాడికి భగవంతుడు ఏమిచ్చాడో అది చాలు అనుకొని, నీకు చుట్టూ నీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా దేవుల బాగున్నారు. నీ జీవితాన్ని ఏంటంటే మన సమాజం వైపు, కొంతమంది పేద ప్రజల వైపు సంతోషంగా, టెన్షన్స్ లేకుండా జీవితాన్ని కొనసాగించాలి. హ్యాపీగా నీ జీవితం గడవాలని చెప్పేసి నువ్వు, నీ భార్య అందరూ ఈ కొత్త జీవితాన్ని ప్రారంభించి ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అల్లాహ్ దయ వల్ల ఆ విధంగానే ఉండాలని కూడా నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన